బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్రలో హైటెన్షన్ నెలకొంది. సోనిట్పూర్ జిల్లాలో రాహుల్ పై దాడికి యత్నం జరిగింది. యాత్ర కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ శ్రేణులు ఎదురుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బస్సు నుంచి కిందకు దిగి మాట్లాడే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది మళ్లీ బస్సులోకి తీసుకెళ్లారు. రోడ్డుపై హైటెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్లయింగ్ కిసిలిస్తూ ముందుకెళ్లారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ బస్సు యాత్రతో కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ కార్యకర్తలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమపై దాడి చేశారని విమర్శించారు. ఆరోపణలు, గొడవల మధ్య రాహుల్ గాంధీ యాత్ర బస్సు ముందుకు సాగుతోంది. అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్రలో హైటెన్షన్ నెలకొంది. సోనిట్పూర్ జిల్లాలో రాహుల్ పై దాడికి యత్నం జరిగింది. యాత్ర కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బస్సు నుంచి కిందకు దిగి మాట్లాడే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది మళ్లీ బస్సులోకి తీసుకెళ్లారు. రోడ్డుపై హైటెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్లయింగ్ కిసులు ఇస్తూ ముందుకెళ్లారు రాహుల్ గాంధీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, అటు అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో హైటెన్షన్ నెలకొంది. కొంతమంది ఆయన పైన దాడికి యత్నం చేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రత్న, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ప్రజల మధ్య ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కానీ మధ్య మధ్యలో కొంతమంది దుష్ట శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు అస్సాంలో కొంతమంది బీజేపీ ఆకతాయిలు కావాలనే ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూడలేక దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అస్సాంలో ఈ రోజు యాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఈ సోనిట్పూర్ జిల్లాలో రాహుల్ పై ఈ జరుగుతున్న యాత్రపై దాడికి యత్నించారు. కానీ అక్కడ రాహుల్ ను బస్సులోకి భద్రతా సిబ్బంది తీసుకువెళ్లారు. కానీ ఎవరైతే దాడికి పాల్పడుతున్నారు వారందరిని ఉద్దేశించి కూడా, అంటే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అటు మన జెండాలు కూడా చూస్తే కనుక అది విశ్వ హిందూ పరిషత్ సంబంధించి కానీ ఇతర జెండాలు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు దాడి చేసి ఉంటారు. బీజేపీ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందనేది ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీని నేపథ్యంలోనే అక్కడ భద్రతా సిబ్బంది రాహుల్ గాంధీని ఆయన ప్రయాణిస్తున్న వాహనంలోకి, బస్సులోకి తీసుకువెళ్లారు. కానీ అక్కడి నుంచి కూడా రాహుల్ గాంధీ వారందరికీ ఎవరైతే దాడికి ప్రయత్నించారో వారందరికీ కూడా ప్రేమతో పలకరిస్తూ ఆయన ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే దాదాపు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొంటున్నారు. భారీ సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ బలం అనేది పెరుగుతోంది. ఇది తట్టుకోలేకే బీజేపీ నేతలు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.